ఈ వీడియోలో మనం పదాలను సమూహాలుగా చేయడం ద్వారా కారణాంకాలను ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుంటాము. ఇక్కడ చూడండి, 2 ప్రశ్నలు ఉన్నాయి. వీటికి మనం కారణాంకాలను కనుక్కోవాలి. అయితే అసలు కారణాంకాలు అంటే ఏమిటి? వీటిని మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే, ఉదాహరణకు 4b ఉంది అనుకోండి. వీటికి కారణాంకాలు ఏమవుతాయి అంటే 4 మరియు b ఈ రెండు కూడా కారణాంకాలు అవుతాయని మనం చెప్పచ్చు. అలాగే XY ఉంది అనుకోండి, దీనికి కారణాంకాలు ఏమవుతాయి? X మరియు Y ఈ రెండు కూడా కారణాంకాలు అవుతాయని మనం చెప్పచ్చు. మరియు ఇక్కడ చూడండి, 2 × p+1 ఉందనుకోండి, ఇదేమవుతుంది? 2p + 2 అవుతుంది. అయితే ఈ సమీకరణానికి కారణాంకాలు ఏమవుతాయి? 2, p+1 ఈ రెండు కూడా కారణాంకాలు అవుతాయని మనం చెప్పచ్చు. అయితే ఇదే పద్ధతిలో ఇక్కడున్న ఈ 2 ప్రశ్నలకు కూడా మనం పదాలను సమూహాలుగా చేయడం ద్వారా కారణాంకాలను ఏ విధంగా కనుక్కోవాలో మనం ఒకదాని తర్వాత ఒకటిని తీసుకొని తెలుసుకుందాం. ఇప్పుడు మనం మొదటి ఉదాహరణను తీసుకుందాం. దీంట్లో ఏముంది? 3mp - 10 + 2p - 15m ఉంది. దీనికి మనం కారణాంకాలను కనుక్కోవాలి. అయితే ఈ పద్ధతిలో కారణాంకాలను ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే, రెండు పదాలు ఉంటాయి కదా, ఈ రెండింటిని ఒక సమూహంగా చేసుకోవాలి. వీటిలో ఏమైనా ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయేమో కనుక్కొని దాని ద్వారా కారణాంకాలను కనుక్కోవాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మొదట ఉన్న ఈ 2 పదాలను ఒక సమూహంగాను, తర్వాతి 2 పదాలను ఒక సమూహంగాను చేసుకుందాం. వీటిలో ఏమైనా ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయేమో చూద్దాం. ఇప్పుడు ఈ మొదటి సమూహంలోని మొదటి పదం ఏమిటి? 3mp. దీన్ని మనం కారణాంకాలుగా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 3 × m × p గా రాసుకోవచ్చు. అవునా? అలాగే ఇక్కడ -10 ఉంది రెండవ పదం. దీన్ని మనం -2 × 5గా రాసుకోవచ్చు. అవునా? అయితే ఈ 2 పదాల్లోనూ ఏమైనా ఉమ్మడిగా కారణాంకాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు మనం రెండవ సమూహాన్ని తీసుకుందాం. దీంట్లోని మొదటి పదం ఏముంది? 2p ఉంది. దీన్ని మనం 2 × p గా రాసుకోవచ్చు. అలాగే రెండవ పదం ఏమిటి? -15m ఉంది. దీన్ని మనం -3 × 5m రాసుకోవచ్చు. అయితే ఈ రెండింటిలో ఏమైనా ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయా? లేవు. మరి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మొదటి పదంలోనూ మరియు చివరి పదంలోనూ ఉమ్మడిగా కారణాంకాలు ఉన్నాయి. ఏమిటవి? 3 మరియు m. అలాగే రెండవ పదంలోనూ మరియు మూడవ పదంలోనూ చూసినట్లయితే ఉమ్మడిగా ఒక కారణాంకం ఉంది. ఏంటది? 2 అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే, ఏ 2 పదాల్లో అయితే కామన్గా అంటే ఉమ్మడిగా కారణాంకాలు ఉన్నాయో ఆ రెండింటిని ఒక సమూహంగా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? వీటిని పునః సమూహాలుగా చేసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం మొదటి పదాన్ని మరియు చివరి పదాన్ని ఒక సమూహంగాను, రెండవ పదాన్ని మరియు మూడవ పదాన్ని ఒక సమూహంగాను చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? మొదటి పదము అంటే 3mp, చివరి పదము అంటే -15m. కాబట్టి 3mp - 15m ఈ రెండింటిని ఒక సమూహంగా చేసుకుందాం. అలాగే రెండవ పదాన్ని మరియు మూడవ పదాన్ని, వీటిని అంటే 2p - 10 ఈ రెండింటిని ఒక సమూహంగా చేసుకుందాం. ఇప్పుడు వీటిలో ఉన్న ఉమ్మడి కారణాంకాలను మనం బయటికి తీసుకుందాం. అయితే వీటిని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ముందుగా ఈ రెండింటిని ఒక సమూహంగా చేసుకున్నాం కదా, దీంట్లో 3mp -15mని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే -3m × 5గా రాసుకోవచ్చు. అవునా? ఇప్పుడు మనం రెండవ సమూహాన్ని తీసుకుందాం. దీంట్లో మొదటి పదం ఏముంది? 2p ఉంది. మరి రెండవ పదం ఏముంది? -10 ఉంది. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే -2 × 5గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొదటి 2 పదాల్లోంచి మనం ఉమ్మడిగా ఏ కారణాంకాలను తీయవచ్చు అంటే 3mను కామన్గా తీయవచ్చు. కాబట్టి 3mను కామన్గా తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? మొదటి పదంలో p మిగులుతుంది. అలాగే రెండవ పదంలో ఏముంటుంది? -5 అనేది ఉంటుంది. ఇప్పుడు మనం
తర్వాతి రెండు పదాల్లోంచి ఉమ్మడి కారణాంకాన్ని బయటికి తీద్దాం. దీంట్లో మనం +2నైతే కామన్గా తీయవచ్చు. అప్పుడు ఏం మిగులుతుంది? మొదటి పదంలో p ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే +2ని కామన్గా తీసాం కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది? -5 అనేది ఉంటుంది. ఇక్కడ మనం గుర్తులను జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ రెండు పదాల్లోంచి కూడా మనం p-5నైతే కామన్గా తీయవచ్చు. అప్పుడేమవుతుంది? p-5 ఇంటూ మొదటి పదంలో 3m అనేది ఉంటుంది, రెండవ పదంలో 2 అనేది ఉంటుంది. కాబట్టి ఇచ్చిన సమీకరణం అంటే 3mp-10 + 2p-15mకి కారణాంకాలు ఏమొచ్చాయి? p-5 ఇంటూ 3m + 2 అనేవి కారణాంకాలుగా వచ్చాయి. ఇప్పుడు మనం రెండవ ఉదాహరణను చూద్దాం. ఇక్కడ ఏముంది? xy + 3y - 2x - 6 ఉంది. దీనికి మనం కారణాంకాలను కనుక్కోవాలి. అయితే దీనికి కూడా మనం ఏం చేద్దామంటే రెండు పదాలను ఒక సమూహంగా చేసుకొని వాటిలో ఉన్న ఉమ్మడి కారణాంకాలను కనుక్కుందాం. అయితే ఇక్కడ మనము మొదటి రెండు పదాలను ఒక సమూహంగా చేసుకుందాం. వీటిలోని ఉమ్మడి కారణాంకాలను కనుక్కుందాం. అయితే వీటిలోని ఏమైనా ఉమ్మడిగా కారణాంకం ఉందా అంటే ఉంది. ఏముంది? y. కాబట్టి ఈ yను మనం బయటికి తీసాము అనుకోండి. అప్పుడు ఏం మిగులుతుంది? మొదటి పదంలో x ఉంటుంది, రెండవ పదంలో +3 అనేది ఉంటుంది. ఇప్పుడు మనం రెండవ సమూహాన్ని తీసుకుందాం. దీంట్లో మొదటి పదం ఏముంది? -2x ఉంది, రెండవ పదం -6 అనేది ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 6ని మనం 2 × 3గా రాసుకోవచ్చు. అప్పుడు ఈ రెండు పదాల్లోంచి మనము -2నైతే కామన్గా తీయవచ్చు. అప్పుడేమవుతుంది? -2ను కామన్గా తీస్తే మనకు మొదటి పదంలో x అనేది ఉంటుంది, రెండవ పదంలో ఏముంటుంది? ఇక్కడ -2ను కామన్గా తీసాం కాబట్టి ఇక్కడ మనకు +3 అనేది ఉంటుంది. కావాలంటే మనం సరి చూడవచ్చు. ఏ విధంగా? -2 ఇంటూ +3 ఏమవుతుంది? -6 అవుతుంది. కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు పదాల్లోంచి మనం x + 3నైతే కామన్గా తీయవచ్చు. అప్పుడేమవుతుంది? ఈ పదంలోంచి ఈ పదంలోంచి x + 3ను కామన్గా తీస్తే మొదటి పదంలో ఏముంటుంది? y ఉంటుంది, రెండవ పదంలోని -2 అనేది ఉంటుంది. కాబట్టి ఇవే ఈ సమీకరణానికి అంటే xy + 3y - 2x - 6కి x + 3 ఇంటూ y - 2 కారణాంకాలు అవుతాయని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించారా? ఈ ప్రశ్నలో మనము ఎలా ఇచ్చారో అదే విధంగా మనం కారణాంకాలను అయితే కనుక్కున్నాం. ఎటువంటి పునఃసమూహాలుగా అయితే మనం చేసుకోలేదు. అంటే ఇచ్చిన ప్రతి ప్రశ్నకి పునఃసమూహాలుగా చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఎక్కడైతే మనకు ఉమ్మడి కారణాంకాలు ఉండవో అటువంటి సందర్భంలో ఎక్కడ ఉమ్మడి కారణాంకాలు ఉంటాయో వాటిని మనం తిరిగి సమూహాలుగా చేసుకొని దాని ద్వారా మనం కారణాంకాలను కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు అవసరం లేదు అంటే నేరుగానే ఈ విధంగా కారణాంకాలను కనుక్కోవచ్చు.